భూపాలపల్లిలో యువకుడి మృతి సంచలనం సృష్టిస్తోంది. అత్యంత క్రూరంగా బాసిత్ను చంపారు గంజాయి బ్యాచ్. తాళ్లతో చేతులను వెనక్కి లాగి కట్టేసి మరీ హత్య చేశారు. బాసిత్ కళ్ళు పీకేసి పేగులు కత్తిరించి పాశవికంగా మర్డర్ చేశారు. అప్పటికీ గంజాయి బ్యాచ్ కోపం చల్లలేదు. కొన ప్రాణాలతో ఉన్న బాసిత్పై పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చి చంపారు దుండగులు. గ్రూప్ వార్తోనే బాసిత్ను హత్య చేశారు స్నేహితులు. కుర్రాళ్ళంతా కలిసి అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పడి గంజాయి రవాణా, చైన్ స్నాచింగ్లకు, దోపిడీలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ముఠాపై ఏపీ, తెలంగాణలోనూ దొంగతనం, అలాగే దోపిడీ, గంజాయి రవాణా కేసులున్నాయి. అప్రూవర్గా మారి గంజాయి సమాచారం పోలీసులకు ఇస్తున్నాడనే సమాచారంతో, ఆ అనుమానంతో బాసిత్ను కిరాతకంగా ఈ ముఠా చంపినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 3న భూపాలపల్లిలో కిడ్నాప్ చేసి మేడారం అడవుల్లో హత్య చేశారు. పోలీసుల అదుపులో హత్యకు పాల్పడ్డ ముఠా సభ్యులున్నారు. ఇక వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం, ఇలాంటి వార్తలను చెప్పడం ద్వారా మీకు అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. రైట్, ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 3న కిడ్నాప్ గురైన వ్యక్తి ములుగు జిల్లా మేడారం అడవుల్లో దారుణ హత్యకు గురికాగా మృతదేహం శుక్రవారం లభ్యమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ చెందిన మహమ్మద్ బాసిత్ సెప్టెంబర్ 3న తన మిత్రుడు అరుణ్తో కలిసి బైక్పై కోర్టు నుంచి వస్తున్న క్రమంలో శాంతినగర్ జంక్షన్ చర్చి దగ్గర మధ్యాహ్నం 1:30 బబ్లు, ప్రశాంత్, కుషాల్ అలాగే మరికొంతమంది వ్యక్తులు ఇద్దరిపై దాడి చేసి బాసిత్ను కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేశారని మృతుడి తల్లి సభియా భూపాలపల్లి పిఎస్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే శుక్రవారం ములుగు జిల్లా మేడారం నుంచి తాడ్వాయి వైపు వస్తుంటే సుమారు 2 కిలోమీటర్ల దూరంలో రోడ్డు నుంచి కుడివైపు దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో గుట్ట దిగాక కట్టేసి చంపి కాల్చినట్టు పోలీసులు గుర్తించారు. భూపాలపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి పంచనామా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. మొత్తం మీద ఈ హత్య కలకలం రేపింది. మహమ్మద్ బాసిత్ అనే యువకుని అత్యంత పాశవికంగా హత్య చేసి మేడారం అడవులో పడేశారు. కోర్టు నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో గంజాయి బ్యాచ్ అతనిపై దాడి చేసి చంపినట్టుగా తెలుస్తుంది. ఈ దాడి మామూలుగా చాలా కిరాతకంగా గుడ్లు పీకేసి మరి చాలా కిరాతకంగా హత్య చేశారు. పేగులు బయటికి తీసి కత్తిరించారు. అత్యంత పాశవికం. ఈ హత్యా ఘటన గురించి చెప్తుంటే బహుశా మీకు కొంత ఇబ్బందిగా అనిపిస్తుండొచ్చు. వ్యూవర్స్ అడ్వైస్ మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి నేర వార్తల గురించి చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే మేము చెప్తున్న అంశాలు చూపించే కంటెంట్ కూడా చూపించడానికి వీలేదు. ఎందుకంటే ఆ అంశాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. కొంత ఇబ్బందికరమైనటువంటి వార్త ఇది. ఎందుకంటే కళ్ళు పీకేసి పేగులు కత్తిరించి మరి చాలా కిరాతకంగా హత్య చేసి ఆపై చనిపోయాడా లేదా అని నిర్ధారించుకోవడానికి ఇంకా బతికుండే ఛాన్స్ ఉండకూడదని పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టి పూర్తిగా ఆ వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చారు. ఇదంతా కూడా గంజాయి బ్యాచ్. ఇతను కూడా ఒకప్పుడు ఆ గంజాయి బ్యాచ్లో ఒక మెంబరే, కానీ అప్రూవర్గా మారి పోలీసులకు సమాచారం ఇస్తున్నాడనే కోపంతోనే అతన్ని కిరాతకంగా హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 3న భూపాలపల్లిలో కిడ్నాప్ చేసి ఆ తర్వాత మేడారం అడవుల్లో హత్య చేసి అక్కడ రోడ్డు పక్కన 1/2 కిలోమీటర్ దూరంలో పడేసినట్టుగా తెలుస్తుంది. అతి కిరాతకంగా 2 చేతుల్ని వెనక్కి లాగేసి కట్టి తాళ్ళతో కట్టేసి ఇంత కిరాతకంగా హత్య చేయడం ఏంటి? అసలు ఇంత దుర్మార్గంగా, అంటే గంజాయి తీసుకున్నాక ఇంతటి దారుణాన్ని కొడుగొట్టారా? అసలేంటి నిజంగా ఈ వార్త గురించి చెప్తుంటే చాలా ఒళ్ళు గగురుపరిచే విధంగా ఈ అంశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనకు ముందు ఆ గంజాయి బ్యాచ్ ఒకసారి చూడండి, ఆ విధవలు ఎంత దారుణంగా ఉంటారు. ఆ గంజాయి బ్యాచ్ వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ కట్టు బొట్టు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ శకలు చూడండి ఎలా ఉన్నాయి. ఒక్కొక్కడివి ఎంత కిరాతకంగా ఉంటారు, ఎంత చిల్లరగా ఉంటారు చూడండి గంజాయి బ్యాచ్. ఇదిగో వీళ్ళంతా కూడా ఒక అంతర్రాష్ట్ర ముఠా. ఈ ముఠాలన్నీ కూడా ఏపీ, తెలంగాణకి అలాగే ఛత్తీస్గఢ్కు, ఒడిశాకి ఇలాంటి రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేసే బ్యాచ్ ఇది. సో అలాంటి బ్యాచ్ నుంచి బయటపడాలనుకుంటున్న యువకుడి ప్రాణాలే పోయాయి. అంత కిరాతకంగా ఆ యువకుడిని హత్య చేస్తారు. ఒకసారి రైట్, ఇవన్నీ కూడా చనిపోయిన యువకుడి ఫోటోలే. అప్పుడు కూడా ఆ గంజాయి బ్యాచ్లో భాగమే కాబట్టి ఆ యువకుడి ఆ వేషధారణ అదంతా కూడా మనం చూసాం ఇప్పుడు. రైట్, ఇక ఆ గంజాయి బ్యాచ్లో ఒక వ్యక్తి ఒక రీల్ కూడా చేశాడు. మాతో పెట్టుకుంటే ఏం చేస్తానో చూడన్న మాదిరిగా ఆ రీల్ కూడా చేశాడు. ఆ గంజాయి బ్యాచ్లో ఆ వ్యక్తి ఏం మాట్లాడు చూద్దాం. దాని తర్వాత అసలు ఈ హత్య జరిగిన తీరు, అసలు ఏం జరిగింది ఏంటో ఆ మృతుడి సోదరి కూడా స్పందించింది. ఒకసారి అవన్నీ చూద్దాం.
ఏ బేటే ఇన్ని రోజులు నేను సైలెంట్ ఉంటే అందరు హైలైట్ అయిపోతారు. ఏ బేటే ఇన్ని రోజులు నేను సైలెంట్ ఉంటే అందరు హైలైట్ అయిపోతారు. ఏ బేటే ఇన్ని రోజులు నేను సైలెంట్ ఉంటే అందరు హైలైట్ అయిపోతారు. ఏ బేటే ఇన్ని రోజులు నేను సైలెంట్ ఉంటే అందరు హైలైట్ అయిపోతారు. ఏ బేటే ఇన్ని రోజులు నేను సైలెంట్ ఉంటే అందరు హైలైట్ అయిపోతారు. ఏ బేటే ఇన్ని రోజులు నేను సైలెంట్ ఉంటే అందరు హైలైట్ అయిపోతారు. మొహమ్మద్ బాషిద్ మా తమ్ముడు 12 గంటలకు బుధవారం వెనస్డే రోజు మా తమ్ముడు స్నానం చేసి అక్క నాకు పేషి ఉందని మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి అబ్దుల్ కలాం సార్ లాయర్ దగ్గర మాట్లాడి, సార్ నాకు ఇట్లా ప్రాణహామీ ఉంది, నేను ఒక పిటిషన్ రాయాలి సార్, మీరే రాయండి అని అబ్దుల్ కలాం సార్తో పిటిషన్ రాపించుకొని భూపాల్పల్లి స్టేషన్లో రాంబాబు అనే సార్తో కలిసి, సార్ నేను ఇట్లా పిటిషన్ ఇస్తున్నా, నేను బయటికి వచ్చి నన్ను చంపుదామని చూస్తున్నారు, నా పిటిషన్ తీసుకోండి సార్ అని గట్టిగా యాక్షన్ తీసుకున్నాను వాడు చెప్పి సార్తోని మా తమ్ముడు పిటిషన్ ఇచ్చాడు. పిటిషన్ ఇచ్చాక కూడా సార్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలే. సార్ వాళ్ళు వస్తారు కావచ్చు అనుకున్నాడు, ఏమనుకున్నాడు మా తమ్ముడు. అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చే టైంకి అప్పుడే మా తమ్ముడికి కిడ్నాప్. మా తమ్ముడు నేను దారిలో ఒక్కనే ఉన్నారా అరుణ్ అనే వ్యక్తికి కాల్ చేశాడు. అరుణ్ మా తమ్ముడు దోస్తు. ఆ దోస్తు గారికి ఫోన్ చేసి మా బండిలో రానారా ఇంటికాడ దింపుదని చెప్పిండు. చెప్పిన తర్వాత ఆ దారిలోనే వీళ్ళకి అటాక్ చేసి అరుణ్ అనే అబ్బాయికి కొట్టి మొత్తం కన్ను అంతా పలిగినట్టు కొట్టారు. మా తమ్ముడిని కాళ్ళు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టి కార్లో వేసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అరుణ్ అనే అబ్బాయి నా దగ్గరికి వచ్చి, అక్క మీ తమ్మునికి ఇట్లా ప్రాణహామీ ఉంది, మీ తమ్ముడు ఇట్లా పిటిషన్ కూడా ఇచ్చిండు అక్క, ఒకసారి వెళ్ళి మీరు కూడా మాట్లాడండి, నేను నా పాత్ర ఏం కూడా లేదు కానీ నన్నే ఇంత ఘోరంగా కొట్టిల్లక్క, మీ తమ్ముడిని మీ తమ్ముడు అక్కడ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిన కూడా యాక్షన్ ఏం తీసుకోలే అక్క, మీరు వెళ్ళి ఒక్కొక్కసారి పిటిషన్ ఇవ్వండి, అక్కడ పెద్ద రౌడీ షీటర్స్ లాగా ఉన్నారు, వాళ్ళు చంపుతారు కావచ్చు అనుకొని ఈ అబ్బాయి ఒక డౌట్తో వచ్చి నాకు చెప్తే నేను నిజమే అనుకొని అదే డౌట్తో నేను కూడా వెళ్ళి స్టేషన్లో ఫిర్యాదు అయ్యి పిటిషన్ ఇచ్చాను. పిటిషన్ ఇచ్చిన తర్వాత 24 అవర్స్ తర్వాత నా పిటిషన్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత నా తమ్మునికి వెతకడం స్టార్ట్ చేశారు. కస్టడీలో అరుణ్ అనే అబ్బాయికి తీసుకున్నారు. అరుణ్ అనే అబ్బాయికి కస్టడీలో తీసుకున్న తర్వాత కుశల్ అనే ఒక వ్యక్తి కార్ నడిపిన కుశల్ అనే అబ్బాయి దొరికిండు. జంగల్లో కారు, ఆ జంగల్లో ఆ మనిషి ఎక్కడ దొరికిందో ఆ పోలీసు వాళ్ళు నేను సాయంత్రం మళ్ళీ స్టేషన్కి రండమ్మని చెప్పారు. స్టేషన్కి వెళ్ళే వరకు ఒక వ్యక్తి దొరికిండమ్మా, వానికి కస్టడీలో తీసుకున్నాం, మీ తమ్ముడు ఎక్కడున్నాడో మార్నింగ్ వరకు మేము చెప్తామని చెప్పారు. అప్పటికి 2 days అవుతుంది మా తమ్ముడు మిస్ అయ్యి. నేను ఎస్ఎస్ఆర్ సిఎస్ఆర్తో కలిసి వాళ్ళ కాలు చేతులు మొక్కి, సార్ నా తమ్ముడు ఎక్కడున్నాడు సార్ మాకు తీసుకొచ్చి ఇవ్వండి, వాడు 24 అవర్స్ కన్నా ఎక్కువ అవుతుంది సార్, కొంచెం చూసి నా తమ్ముని తీసుకురండి అని సార్ వాళ్ళతో నేను కలిసి మాట్లాడాను. సరే అమ్మ నీకు న్యాయం చేస్తాం వెళ్ళండి అమ్మ అని చెప్పారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మాతోని సైన్ తీసుకున్నారమ్మా, ఈ కేసు ఫైల్ అయింది మీ తమ్ముని కోసం అని చెప్పారు. సాయంత్రం వచ్చి మా అమ్మ వాళ్ళని తీసుకెళ్ళి, లేదు మీ అబ్బాయి చనిపోయాడు చంపిల్లమ్మ, మేడారం అనే అడవిలో మా తమ్ముని చిత్రహింసలు పెట్టి మొత్తం పొడిచి కళ్ళుల పేగులన్నీ బయటికి తీసి వాని మొత్తం కాలు చేతులు కట్టి నోట్లో గుడ్డ పెట్టి పెట్రోల్ పేసి మరీ చంపిండు. కానీ వాడు అంత ఘోరం ఎవరిని ఏం చేయలే, ఏం తప్పు చేయలే. మా తమ్ముడు ఏం తప్పు చేయకముందే ఘోరంగా వానికి చిత్రహింసలు పెట్టి చంపిళ్ళు. ఆ చంపిన వాళ్ళు ప్రతి ఒక్కరు, ఆ చంపిన దాంట్లో పాత్ర ఉన్న వాళ్ళు కుశలు, సందీప్, అభి అనే అబ్బాయి, అభి, సందీప్, సోనుబాయ్, అయ్యూబు, భరత్ రెడ్డి, బబ్లు, ప్రశాంత్, వీళ్ళనే అందరు వ్యక్తులు. ఇంకా వీళ్ళని నాకు తెలుసు, వీళ్ళకన్నా ఇంకా పెద్ద అన్నలు వీళ్ళందరూ ఉన్నారు. అందరి సహాయంతోనే నా తమ్ముని వీళ్ళు చంపిళ్ళు. వీళ్ళందరూ బయటికి రావాలని కోరుతూ మాకు ఒక సాయం చేయండి, మాకు దయచేసి న్యాయం చేయండి అని మేము మాట్లాడుతున్నాం. మా తమ్ముడు ఏం తప్పు చేయకముందే మా తమ్ముని చింత మొత్తం ఘోరంగా వేసి చంపిలు, దారుణంగా చంపిలు, చిత్రహింసలు పెట్టి ఏం తప్పు చేయకముందే ఇట్లా చంపిళ్ళు. మాకు కొంచెం న్యాయం చేస్తూ మా తరపు నుంచి మాట్లాడండి. చూసారుగా గంజాయి బ్యాచ్ సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ఇస్తున్నాడని, అప్రూవర్గా మారాడననే కోపంతో ఆ బ్యాచ్ ఆ యువకుని ఎంత కిరాతకంగా హత్య చేసిందో. అయితే దానికి ముందు ఆ యువకుడు చేసిన కొన్ని రీల్స్ కూడా చూసినాం, మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ యువకుడు కొన్ని మాటలు మాట్లాడాడు, అలాగే చూపిస్తున్న ఫోటోలు కూడా మృతుడి ఫోటోలే. ఇప్పుడు ఆ మృతుడు చనిపోయే కంటే ముందు కొన్ని రీల్స్ చేశాడు, ఒకసారి చూద్దాం.
ఏ బేటే ఇన్ని రోజులు నేను సైలెంట్ ఉంటే అందరు హైలైట్ అయిపోతారు. ఏ బేటే ఇన్ని రోజులు నేను సైలెంట్ ఉంటే అందరు హైలైట్ అయిపోతారు. ఏ బేటే ఇన్ని రోజులు నేను సైలెంట్ ఉంటే అందరు హైలైట్ అయిపోతారు. ఏ బేటే ఇన్ని రోజులు నేను సైలెంట్ ఉంటే అందరు హైలైట్ అయిపోతారు. రైట్, మొత్తం మీద గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అత్యంత కిరాతకంగా ఆ ముఠాలోని సభ్యులైన బాసిత్ను చాలా కిరాతకంగా హతమార్చి మేడారం అడవుల్లో పడేశారు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రైట్, మా కొలీగ్ వేణు జాయిన్ అవుతున్నారు. వేణు, ఈ గంజాయి బ్యాచ్ భూపాలపల్లిలో యువకుడిని కిరాతకంగా హత్య చేసినట్టుగా అర్థమవుతోంది. కళ్ళు పీకేసి పేగులు కత్తిరించి పెట్రోల్తో కాల్చి మరీ దారుణంగా హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, అలాగే మృతుని కుటుంబీకులు ఏమంటున్నారు, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం అయితే యువకుడు బాధితు మర్డర్ అయితే సంచలనం అయితే సృష్టించని చెప్పుకోవచ్చు. వీళ్ళంతా ఈ బాధితు ప్రస్తుతం చనిపోయిన బాధితుతో పాటు హత్యకు పాల్పడినటువంటి నిందితులంతా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి భూపాలపల్లి జిల్లా లోపల గంజాయికి అలవాటు పడ్డారు. మొదటగా ఆ గంజాయి అలవాటు పడ్డ తర్వాత గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తూ దాని అమ్మకం సాగిస్తూ డబ్బులు సంపాదించవచ్చు అంటూ భావించారు. అదే సరిపోక చైన్ స్నాచింగ్లకు, దారి దోపిడీలకు, దొంగతనాలకు, సో ఇట్లా పూర్తిగా ఒక క్రైమ్ కేంద్రంగా చేసుకొని వీళ్ళంతా కూడా భూపాలపల్లి అడ్డాగా రెచ్చిపోయారు. మరోవైపు ఏపీలోను తెలంగాణలోను పలు ప్రాంతాల్లో వీళ్ళు చైన్ స్నాచింగ్లకు, బైక్ దొంగతనాలకు పాల్పడడంతో వీళ్ళపై పలు కేసులు ఇప్పటికే 10ల సంఖ్యలో కేసులు కూడా ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే వీళ్ళకు జైల్లోకి వెళ్ళడం, ఆ తర్వాత కోట్ల చుట్టూ తిరగడం, ఆ మధ్య కొంతమంది ఈ యొక్క దందా నుంచి బయటపడదామని భావించారు. అందులో భాగంగా బాసిత్ కూడా కొద్ది నెలల నుంచి అటు పోలీసులకు అప్రూవర్ గా మారి గంజాయి సమాచారం ఇస్తానని చెప్పినట్లుగా ప్రస్తుతం తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా ఈ గ్రూప్ ముఠాతో బాసిత్ దూరంగా ఉంటూ వస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో కొంత అనుమానం పెంచుకున్న ముఠా బాసిత్ ను బెదిరింపులకు గురి చేసింది. అయినా కూడా బాసిత్ సైలెంట్ గా ఉన్న వ్యక్తి గత వారం రోజుల క్రితము తాను ఒక ఇన్స్టా వేదికగా కొన్ని రీల్స్ చేశారు. నేను ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాను, మీరందరూ రెచ్చిపోతున్నారు, మళ్ళీ నేను వస్తున్నాను, మీరంతా గాజులు తొడుక్కొని కూర్చోవాలి, కొందరు రెచ్చగొట్టే విధంగా ఈ కొన్ని ఇన్స్టా రీల్స్ చేశారు. సో దీంతో మళ్ళీ తాను ఈ యొక్క గంజాయి సరఫరాకు సంబంధించి డీటెయిల్స్ ఇస్తున్నాడు, మళ్ళీ పోలీసులకు సహకరిస్తున్నాడు అంటే కోపం పెట్టుకున్నటువంటి బ్యాచ్ అంతా కూడా గత కొద్ది రోజుల నుంచి చంపేస్తామంటూ కూడా వార్నింగ్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బాసిత్ 3 రోజుల క్రితము భూపాలపల్లి టౌన్ పిఎస్ కి వెళ్ళాడు. తనను చంపేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆయన ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదు. వీళ్లకు తన కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఒక అడ్వకేట్ ను కోర్టులో కేసు వేయాలంటూ కూడా చెప్పి అక్కడ నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగానే కాపు కాసి అడ్డగించినటువంటి బ్యాచ్ అంతా కూడా తన స్నేహితుడిని కొట్టి తనను కారులో ఎక్కించుకొని ఆ మేడను అడవుల వైపు తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత తనను అత్యంత పాశవికంగా హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ఇదంతా కూడా మిట్ట మధ్యాహ్నం 1 గంటల ప్రాంతం లోపల భూపాలపల్లి టౌన్ లోనే అందరూ చూస్తుండగానే కారులో లాక్కెళ్లారు. తనను కొట్టి బెదిరించి తీసుకొస్తారని భావించారు. కానీ ఈ విధంగా అత్యంత పాశవికంగా కన్నుగుడ్డు పీకేసి పూర్తిగా పేగులన్నీ కూడా బయటికి తీసి తనకు చూపిస్తూ కొంత వీడియోలు కూడా తీసినట్లు కూడా ఆ సమాచారం అయితే అంటుంది. ఇందులో ప్రధాన నిందితులైనటువంటి బబ్లు అదేవిధంగా కౌశల్ వీళ్ళు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వీళ్ళ విచారణలోనే హత్య చేసి చేసినట్లుగా చెప్పడంతో నిన్న సాయంత్రం ఉప్పలపల్లి పోలీసులు ఆ ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ వేసుకొని ప్రస్తుతం మార్చురికి అయితే తరలించారు. సో ఈ సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం బాసిత్ పై ఉన్న గతం కేసులు, అప్పుడు ఈ నిందితులంతా కలిసి చేసినటువంటి కేసుల కారణంగానే వీళ్ళ మధ్య తగాదా వచ్చింది, అందులో భాగంగానే హత్య చేశారంటూ ప్రాథమికంగా అయితే పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతము ఈ ముఠాకు సంబంధించి ఈ బాసిత్ తో పాటు ప్రస్తుతం హత్యకు పాల్పడ్డ బబ్లు అలియాస్ అనిలు అదేవిధంగా కౌశలు సందీపు దాదాపుగా 8 మంది ఈ ముఠా సభ్యులు ఉన్నారని కూడా తెలుస్తుంది. వీళ్ళందరిపైన వరంగల్ మట్టెవాడ అదేవిధంగా విశాఖపట్నము పరకాల భూపాలపల్లి మొత్తంగా ఇక్కడనే దాదాపు 8 కేసులు ఉన్నాయి. అంటే వీళ్ళంతా కూడా హ్యాబిచువల్ అఫెండర్స్. సో దీనికి సంబంధించి పోలీసులు ప్రస్తుతం 2 అదుపులోకి తీసుకోగా మరో ముఠా సభ్యులు మిగతా 6 ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అతను హత్య చేయడానికి గల ప్రధాన కారణాలు వీళ్ళ మధ్య గ్రూప్ తగాదాలా లేకుంటే మరేదైనా కారణాలు ఉన్నాయనేది కూడా పోలీసుల విచారణలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికి భూపాలపల్లిలో
గత 3వ తేదీన మధ్యాహ్నం బాధితు ఎప్పుడైతే కిడ్నాప్ అయ్యాడో అదే టైంలో భూపాలపల్లి హెడ్ క్వార్టర్స్ లోపల పోలీసు అధికారులంతా కలిసి వర్షిని డెత్ కు సంబంధించినటువంటి అంశంలో ప్రెస్ మీట్ పెడుతున్నారు. సో క్రైమ్ రేటును తగ్గిస్తాము, ఎవరు క్రైమ్ చేసినా తప్పించుకోలేరంటూ ఓవైపు భూపాలపల్లి ఎస్పీ ఎప్పుడైతే ప్రెస్ మీట్ మొదలు పెట్టారో అదే టైంలో ఈ కిడ్నాప్ జరిగింది, మర్డర్ జరిగింది. సో భూపాలపల్లి గత కొద్ది రోజుల నుంచి అటు రాజలింగమూర్తి మర్డర్ నుంచి మొదలుకుంటే కూడా పూర్తిగా గంజాయి అడ్డాగా మారిపోయిన భూపాలపల్లి లోపల ఈ విధంగా గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి. ఇష్టారీతిన చిన్న చిన్న తగాదాలతో హత్యలకు పాల్పడుతూ కొత్త క్రైమ్ సెంటర్ గా అయితే ప్రస్తుతం భూపాలపల్లి మారిందనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇక ఈ కేసుకు సంబంధించి పూర్తిగా రౌడీ షీటర్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది సమాచారం ఉంటుంది. సో వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు అయితే పోలీసులు వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఇక కుటుంబ సభ్యుల వరకు చూస్తే మాత్రము కొద్ది రోజుల నుంచి తాను గ్యాంగ్ దూరంగా ఉంటున్నాడు, తనను ఈ యొక్క దొంగతనాలు గాని మిగతా గంజాయి స్మగ్లింగ్ గాని బానేస్తానని చెప్పాడు. అయినా కూడా వాళ్ళు కావాలని హత్య చేశారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తూ దాదాపు 8 మంది పేర్లు పోలీసులకు వాళ్ళు చెప్పారు. సో ఎవరెవరు చంపి ఉంటారనేటువంటిది అయితే వీళ్ళ వెనుక కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారనేటువంటి ఆరోపణ కుటుంబ సభ్యులు చేస్తున్నారు. ఏదేమైనా కూడా పోలీసులు పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి వెనుక ఉన్న వారిని కూడా శిక్షించాలనేటువంటి డిమాండ్ అయితే కుటుంబ సభ్యుల నుంచి అయితే వెళ్తుంది. ఇక దీనిపై పోలీసులు అయితే ఇప్పటి వరకు స్పందించడానికి అయితే కొంత మౌనం పాటిస్తున్నారు. పూర్తి వివరాలు తెలిసాకే మీడియాకు వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. రామ్ రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ వేణు. సో ఇది భూపాలపల్లిలో బాసిత్ హత్య చాలా కిరాతకంగా జరిగింది. వీళ్ళంతా కూడా గంజాయి ముఠా బ్యాచ్. బాసిత్ కూడా గంజాయి ముఠాలో సభ్యుడే. గత కొద్ది నెలలుగా ఆ బ్యాచ్కు దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులకు అప్రూవర్గా మారాడనే నేపథ్యంతో మళ్ళీ అతను తమ సమాచారాన్ని ఎక్కడ పోలీసులకు చేరవేస్తాడనే కోపంతో మిగతా ముఠా సభ్యులు అతని కిరాతకంగా హత్య చేశారు. మేడారం అడవుల్లో హత్య చేసి పారేశారు. ఇక తర్వాత పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఒకసారిగా విషయం వెలుగులోకి వచ్చింది. భూపాలపల్లి ఏరియాలో అలాగే ఈ ములుగు మేడారం ప్రాంతంలో ఈ గంజాయి ముఠా అక్కడ నుంచి ఇంటర్ స్టేట్ ముఠాగా ఏర్పడింది. అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాగా ఏర్పడి గంజాయి, చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలకు పాల్పడుతూ వీళ్ళంతా కూడా ఇట్లాంటి వ్యవహారాలకు పాల్పడుతున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే ఆ ప్రాంతంపై దృష్టి సారించారు. తాజాగా ఈ హత్యోదంతంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులు ఇలాంటి ఘటనలపై మరింత దృష్టి సారిస్తామంటున్నారు. ఇక ప్రస్తుతానికైతే ఆ నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు రిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. బేటే ఇన్ని రోజులు నేను సైలెంట్ ఉంటే అందరు హైలైట్ అయిపోతారు. బేటే ఇన్ని రోజులు నేను సైలెంట్ ఉంటే అందరు హైలైట్ అయిపోతారు.